కువైట్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ దగ్గర కానీ కద్దామాల దగ్గర కానీ ఆల్మోస్ట్ పాస్పోర్ట్లు అయితే ఉండవు. కువైట్ వాళ్ళే తీసి పెట్టి మా పాస్పోర్ట్లు మాత్రం మా దగ్గర ఉన్నాయి. కువైట్ వాళ్ళు అసలు ఎందుకు పాస్పోర్ట్లు తీసుకుంటారో చూపిస్తారు. ఈ పాస్పోర్ట్ వచ్చేసి నాది గత 3 సంవత్సరాలుగా నా దగ్గర ఉంది. రీసెంట్ గా కువైట్ లోకి ఎంటర్ అయినప్పుడు బోర్డింగ్ పాస్ ఇది. కువైట్ నుంచి వెళ్ళేటప్పుడు కువైట్ కి వచ్చేటప్పుడు స్టాంపింగ్ అయితే పడతాయి, కొన్ని పేజీలు అయితే అయిపోయినాయి. ఈ పాస్పోర్ట్ ఎవరితో తీసుకొచ్చి చూపిస్తున్నాడు అనుకుంటారేమో, చూడండి నా ఫోటో ఇది. ఇంటి పేరు శ్రీహరి, ఒంటి పేరు శివప్రసాద్. పాస్పోర్ట్ చేయించినప్పుడు మీసాలు గడ్డాలే ఉన్నగా ఉంది. ఇదేమో కొత్తగా వచ్చాడు కదా నా రూమ్మేట్ వీసా అనమాట. ఎలక్ట్రానిక్ వీసా కాబట్టి ఇక్కడ నుంచి పంపించగానే అక్కడ పీడిఎఫ్ లో జిరాక్స్ తీసుకొని పీసీసీ, మెడికల్, స్టాంపింగ్, ఫిట్ అన్ఫిట్ అనేది మొత్తం స్టాంపులు అయితే వేయించుకున్నాడు. ఈ అన్నది వచ్చేసి తమిళనాడు అనమాట. ఈ అన్న పేరు వచ్చేసి మల్లం రాజు. కువైట్ వాళ్ళు నన్ను సీవా అంటారు, అతని రాజు అంటారు. పాస్పోర్ట్లు అసలు కువైట్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే, ఆ కువైట్ ఇంట్లో ముందు పనిచేస్తున్న డ్రైవర్ గానీ కద్దామా గానీ పాస్పోర్ట్ చేతిలోనే ఉంది కదా అని చెప్పి పారిపోవడం లాంటివి చేస్తుంది. ఇంకొంతమంది మన దగ్గర ఉంటే పోతాయని చెప్పి తీసి పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర భద్రంగా. మా బాబా నాకు నీ దగ్గర భద్రంగా పెట్టుకో పాస్పోర్ట్ అని చెప్పి ఇచ్చాడు. కువైట్ లో ఎక్కడో డ్రైవర్ గానీ కద్దామా గానీ పారిపోతుంది. కువైట్ న్యూస్ లో కువైట్ అంతా స్ప్రెడ్ అవుతుంది, మిగతా వాళ్ళు కూడా పారిపోతారు ఏమో అని పెరిగి పెట్టుకుంటారు అనమాట. ఎవరో ఒక్కరు చేసిన తప్పుకి కద్దామాల డ్రైవర్లు అందరూ బలి. చూసారు కదా, మా పాస్పోర్ట్లు మా దగ్గర ఉన్నాయి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.